విద్యుత్ శాఖ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ లో అధికారులు చేతివాట చూపించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ జీవో విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో గైడ్లైన్స్ ఆదేశాలను పాటించకుండా పల్నాడు జిల్లా నర్సరావుపేట డిఈ శ్రీనివాస్ ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు. ఒక్కొక్క పోస్టుకు ₹1,00,000 తీసుకుని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో సబ్స్టేషన్ ఉద్యోగుల భర్తీలో ఒక్కో పోస్టుకి 7 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. జిల్లాలో విద్యుత్ శాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ పై ఉన్నతాధికారుల విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ లో అధికారులు చేతివాట చూపించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ జీవో విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో గైడ్లైన్స్ ఆదేశాలను పాటించకుండా పల్నాడు జిల్లా నర్సరావుపేట డిఈ శ్రీనివాసరావు ఇష్టరాజ్యంగా ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు. ఒక్కొక్క పోస్టుకు ₹1,00,000 తీసుకుని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో సబ్స్టేషన్ ఉద్యోగాల భర్తీలో ఒక్కో పోస్టుకి 7 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. జిల్లాలో విద్యుత్ శాఖలో జరిగిన ట్రాన్స్ఫర్ పై ఉన్నతాధికారుల విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అమూల్య, ఏదైతే మరి ఇటీవల ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఏదైతే ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ లో కూడా అటు అధికారుల చేతివాటం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అదే నరసరావుపేటకు సంబంధించి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి గత 2.5 ఏళ్లుగా కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు డిఈగా శ్రీనివాసరావు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో గైడ్లైన్స్ ఎలాంటి గైడ్లైన్స్ పాటించకుండా కూడా ఆయన ఇష్టారాజ్యంగా మరి మామూలు మత్తులో మునిగిపోయి కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఉద్యోగుల నుంచి కింద స్థాయి ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డిఈ శ్రీనివాసరావు కూడా గతంలో అనేక అవినీతి ఆరోపణల్ని వచ్చినప్పటికీ అటు వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఆయన పైన అనేక అవినీతి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అటు విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు కూడా ఆయన్ని మధ్యలో ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు మంత్రి అంబటి రాంబాబు ద్వారా కూడా మళ్ళీ అదే రీపోస్టింగ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ లో కూడా ఆయన ఒక్కో పోస్టుకి ₹1,00,000 వసూలు చేస్తున్నాడంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాలి, ఎందుకంటే జనరల్ గా టౌన్ నుంచి పూర్తి స్థాయిలో టౌన్ నుంచి టౌన్ కే ట్రాన్స్ఫర్ అవ్వాలని గైడ్ లైన్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ ఆధారంగా చేసుకొని అటు మామూలు మత్తులో మునిగిపోయి కూడా ఇష్టారాజ్యంగా కూడా మరి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పారదర్శకంగా ట్రాన్స్ఫర్స్ జరగటం లేదని కూడా అటు పూర్తి స్థాయిలో ఉద్యోగుల నుంచి వినిపిస్తుంది. అటు యూనియన్ సాగు చూపించి ఆయన ఉద్యోగ ట్రాన్స్ఫర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడడం, సాక్షాత్తు అటు స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సు కూడా పాటించకుండా ఆయన డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎప్పటికైనా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేయాలని అటు డిమాండ్ చేస్తున్నారు. అటు యూనియన్ గానీ అటు ఉద్యోగులు గానీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా ఉద్యోగ ట్రాన్స్ఫర్స్ పైన కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఉద్యోగ ట్రాన్స్ఫర్స్ లో కూడా ఏ ₹1 తీసుకున్నా గానీ ఖచ్చితంగా వేటు పడుతుందంటూ కూడా ఆయన హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అవినీతి అధికారుల పైన జాగ్రత్తలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏ విధంగా పాటించకుండా కూడా కేవలం మామూలు మత్తులో మునిగిపోయి ఆయన ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు సిఎండి ఎస్టీ స్థాయి అధికారులు కూడా ఈయన పైన తగు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మరి అధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ రమేష్.